అమ్మాయికి తలపోటు వచ్చిందండి. వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్తే కళ్ళజోడు ఉంది, కళ్ళజోడు మార్చాలన్నానండి. కళ్ళజోడు మార్చి మందులు ఇచ్చారు, అయినా తగ్గలేదండి. తలపోటు తగ్గింది కానీ కాళ్ళు చేతులు లాగడం తగ్గలేదండి. అందరూ హాస్పిటల్ తీసుకున్నా కానీ తగ్గుతలేదు కదా, నేను దూరం గట్ట కట్టించాను. వాళ్ళకి ఫోన్ చేసి పాపకి ఒంట్లో బాగాలేదు, అందరూ ఇలా దారం కట్టించమని అంటున్నారు. నేను దారం గట్ట కట్టించుకుని అలవాటు లేదని చెప్పాను. ఫాదర్ గారు కేంద్రంలో ప్రార్థన చూసుకుని నైట్ 10:30 అయిందండి. ఆ టైంలో మా సంఘంలో ఇద్దరు సంఘ పెద్దలు ఉపదేశం సురేష్ మాస్టర్, యేసవ్ మాస్టర్, ఫాదర్ గారు వచ్చారు. వచ్చి జగదండి ఇచ్చి ప్రార్థన చేశారండి. చేతులు అయ్యాన్ని అంటుందండి. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళానండి. రక్తకణాలు తగ్గినాయి అన్నారండి. రక్తకణాలు తగ్గినాయని మందులు ఇచ్చారండి. ఆ మందులు అయిపోతున్నాయండి. అసలు బాగట్లేదండి. నెల అయిందండి స్కూల్కి కూడా వెళ్ళట్లేదండి సరిగ్గా. మొన్న నెల ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన చేసుకుని నా బిడ్డకి కాళ్ళు చేతులు లాగడం తగ్గి స్కూల్కి వెళ్తే నేను వచ్చే నెలలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. స్కూల్కి వెళ్తుందండి, బాగానే ఉంది. కాళ్ళు చేతులు లాగడం కూడా తగ్గిందండి. ఈరోజు ఉపవాసం ఉండి స్కూల్కి వెళ్తానమ్మా అని వెళ్ళిందండి. ప్రార్థనకి రాని నేను చెప్పినప్పుడు ఈరోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయమ్మా నేను రాను, కానీ నా గురించి మాత్రం సాక్ష్యం చెప్పు చర్చిలోను అని అందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.